హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్రిస్మస్కైనా లేదా న్యూ ఇయర్కైనా లేదా ఎటువంటి బర్త్డే పార్టీలు ఉన్నా కానీ మనము బేకరీ స్టైల్లో కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పంచదార కానీ మైదాపిండి కానీ యూజ్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈ డ్రై ఫ్రూట్ ప్లమ్ కేకు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ కేక్ ఇంట్లో చేసుకున్నదైనా సరే మనకి బేకరీలో తెచ్చుకునే కేక్ టేస్ట్ రావాలి అంటే ఈ వీడియోలో చూపించిన టిప్స్ అలాగే కొలతలు ఫాలో అవుతూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ తయారు చేసేద్దామా? ముందుగా ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, 2 రకాల కిస్మిస్ అలాగే గుమ్మడి గింజలు తీసుకున్నాను. మొత్తం క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు ఇలా సన్నగా తరిగిన బెల్లం వేసుకోవాలి. ఇక్కడ మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీరు బెల్లం ప్లేస్లో పంచదార తీసుకున్నట్లయితే ముందుగా పంచదారని కరిగించుకొని దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని క్యారామిల్ టెక్స్చర్ వచ్చేలాగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారామిల్ టెక్స్చర్ వచ్చేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒకసారి బాగా పాకంలో మిక్స్ చేసుకొని ఇవి చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 3 స్వీట్ ఆరెంజెస్ని తీసుకొని ఇవి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఆరెంజెస్ బదులు గ్రేప్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను జ్యూస్ని ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం పాకము డ్రై ఫ్రూట్స్ మిక్చర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ 1/2 కప్ ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. మీకు బెల్లం పాకము డ్రై ఫ్రూట్స్ కొంచెం గట్టిగా అయినట్లుగా అనిపిస్తుంది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మీకు ఎక్కువ టైం ఉంటే కనుక ఒక 3 to 5 అవర్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న ఖర్జూరా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 1/2 అవర్ సోక్ చేసుకుంటున్నాను. 1/2 అవర్ సోక్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసుకొని దానిలోకి 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ కేకు మీకు బేకరీలో కొన్న కేక్ టేస్ట్ రావాలి అంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 2 యాలకులు వేసుకొని 1 టీ స్పూను పంచదార వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే అవేమీ యూజ్ చేయటం లేదు. ఇప్పుడు దీనిలోనే 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోనే ఒక 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బదులు మీరు కరిగించిన బటర్ అయినా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను. ఈ పిండిని ఒకసారి మిక్సర్తో బాగా మిక్స్ చేసుకొని దీనిలో మనము ముందుగా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిక్చర్ వేసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ పిండిలో బాగా కలిసేలాగా స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో ఒకే డైరెక్షన్లో అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవటం వల్ల పిండిలో ఎయిర్ బబుల్స్ ఏర్పడి కేకు బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 టీ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. కోకో పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కోకో పౌడర్ వేసుకోవటం వల్ల కేక్కి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని కేక్ మౌల్డ్ కానీ లేదా ఏదైనా ఇంట్లో ఉన్న ఒక స్టీల్ గిన్నె తీసుకొని ఇలా కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసి దానిలో మనము కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి. ఇలా డస్టింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే రిమూవ్ చేసేయాలి. మీరు దీని ప్లేస్లో బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ బౌల్లో ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ వేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత బౌల్ని ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే మనకి రిమూవ్ అవుతాయి. ఇప్పుడు కేక్ పైన టాపింగ్ కోసం మనము డ్రై ఫ్రూట్స్లో ఇలా కొంచెం ఫ్లోర్ కలుపుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేవి అడుగుకి వెళ్ళిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఏదైనా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో ఇలా స్టాండ్ వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కేక్ బ్యాటర్ ఉన్న గిన్నె పెట్టుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. లేదా మీరు అవెన్లో బేక్ చేసుకోవాలి అంటే 170 degrees టెంపరేచర్ పెట్టుకొని 15 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. 45 minutes తర్వాత మూత తీసి టూత్ పిక్ కానీ ఇలా నైఫ్ కానీ పెట్టినప్పుడు మనకు పిండి ఏమీ అవ్వకుండా ఇలా నీట్గా వచ్చింది అంటే కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా నైఫ్తో ఎడ్జెస్ని ట్యాప్ చేసుకొని ఒక ప్లేట్ మీద పెట్టుకొని మనము పైన ట్యాప్ చేసామంటే ఈజీగా కేక్ డిమోల్డ్ అయిపోతుంది.
చూడండి మనకి ఎంత ఈజీగా కేక్ వచ్చేసిందో. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి కేక్ రెసిపీస్ మరిన్ని కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఎంతో డెలీషియస్ అండ్ హెల్తీ క్రిస్మస్ కేక్ ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని ఫ్లఫీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి గోరువెచ్చని పాలని ఒక పావు కప్పు తీసుకోవాలి. అలాగే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని దానిలో జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనిలోనే 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ని, అలాగే ఒక పావు టీ స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఒక 3 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే ఏదైనా ఒక మీడియం సైజ్ చాక్లెట్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసుకొని డైరెక్ట్ పిండిలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలో ఒక 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకొని దాన్ని ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో మనము ముందుగా మిల్క్లో లెమన్ జ్యూస్ కలిపి పెట్టుకున్నాం కదా, ఇది ఇలా కర్డ్లాగా ఫామ్ అవుతుంది. దీన్ని యాడ్ చేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు ఫ్రెష్ కర్డ్ కానీ లేదా ఎగ్తో చేయాలనుకుంటే 2 ఎగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక పావు కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. రైస్ బ్రెయిన్ కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేదా బటర్ కానీ యాడ్ చేసుకొని ఇలా ఫ్లఫీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉన్నట్లయితే బాగా బీట్ చేసుకోండి. ఇలా ఫ్లఫీ టెక్స్చర్ వస్తే మీకు కేక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనిని మనము ముందుగా జల్లించి పెట్టుకున్న పిండిలో యాడ్ చేసుకోవాలి. కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్ కేక్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోనే మీకు నచ్చిన ఎసెన్స్ని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోవడం వలన ఎయిర్ బబుల్స్ ఏర్పడి మీకు కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. దీనిలోనే అవసరంగా సరిపడని కొంచెం కాచి చల్లార్చిన పాలను కలుపుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మీకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో మీరు కనుక మిక్స్ చేసుకున్నట్లయితే కేక్ అనేది చాలా ఫ్లఫీగా మాయిశ్చర్గా వస్తుంది. ఇప్పుడు దీనిలోనే నేను టూటీ ఫ్రూటీ అలాగే కొంచెం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కొంచెం గోధుమ పిండిలో కలిపి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వీటిలో కొంచెం గోధుమ పిండి కలుపుకోవటం వల్ల మీకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ బేక్ చేసుకోవడం కోసం కేక్ మౌల్డ్ కానీ లేదా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం గీ అలాగే గోధుమ పిండిని అప్లై చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు డీమౌల్డ్ చేసుకునేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా బ్యాటర్ అంతా కేక్ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే క్లియర్ అవుతాయి. మీకు కేక్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దానిలో కొంచెం ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మనము కేక్ మౌల్డ్ని దాంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని సిమ్లోనే పెట్టుకొని ఒక 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఇలా ఒక 45 to 50 మినిట్స్ బేక్ చేసుకున్న తర్వాత కేక్ కరెక్ట్గా బేక్ అయిందో లేదో ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఇలా సెంటర్లో మీరు గుచ్చి చూసినట్లయితే పిండి అనేది అంటుకోకుండా రావాలి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయిపోయింది. ఒకవేళ మీకు తడిగా ఉందనిపిస్తే ఇంకొక 5 మినిట్స్ బేక్ చేయండి. ఇప్పుడు దీన్ని గిన్నెలో నుంచి తీసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఫస్ట్ ఇలా నైఫ్తో కొంచెం లూజ్ చేయండి. తర్వాత ఈ బౌల్ మీద పైన మూత పెట్టి రివర్స్లో బౌల్ని తిప్పేసి పైన ట్యాప్ చేస్తే మీకు ఈజీగా కేక్ అనేది డీమౌల్డ్ అవుతుంది. చూసారుగా, మనం ఇంట్లోనే బేకరీ స్టైల్లో ఎగ్లెస్ స్పాంజీ ఫ్లఫీ చాక్లెట్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ మనము మార్బుల్ కేక్ లేదా జీబ్రా కేక్ని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్పాంజీగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఈ కేక్ని మనము ఎటువంటి ఓవెన్ కానీ బీటర్ కానీ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కేకు ఈవినింగ్ టీ టైం స్నాక్గా కానీ లేదా పిల్లలకి స్నాక్గా పెట్టడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఈ కేకు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దానిలో 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత అలాగే ఒక పావు కప్పు బటర్ కానీ లేదా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ వేసుకోండి. దీనిలోనే ఇప్పుడు ఒక పావు కప్పు మిల్క్ కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకుంటున్నాను. మీరు ఎగ్ బదులు ఒక 1/2 కప్పు పెరుగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని బాగా నురగ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఇప్పుడు దీనిలోనే మనము ఒక జల్లెడ పెట్టుకొని దానిలో ఒక 1 కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. అలాగే దీనిలోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు పిండిని బౌల్లోకి వేసుకున్న తర్వాత విస్కర్తో ఒకే డైరెక్షన్లో తిప్పుతూ మిక్స్ చేసుకోండి. లేదంటే ఏదైనా ఒక స్పూన్ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోండి. పిండి టెక్స్చర్ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని ఇలా రిబ్బన్ టెక్స్చర్ వచ్చేలాగా పిండిని మిక్స్ చేసుకోండి. ఇలా కలిపిన ఈ బ్యాటర్ని మార్బల్ కేక్ చేసుకోవడం కోసం దీనిలో సగం బ్యాటర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాక్లెట్ ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ చాకో పౌడర్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్లో యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర చాకో పౌడర్ లేకపోతే ఏదైనా ఒక చాక్లెట్ని మిల్క్లో మెల్ట్ చేసి దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాకో పౌడర్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక కేక్ మౌల్డ్ కానీ లేదా ఒక మందపాటి గిన్నె కానీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బౌల్ మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక వేసుకోండి. లేదంటే ఇలా మైదా పిండిని కొంచెం చల్లుకొని బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని తీసుకోవాలి. దీనిలోకి మనము ప్లెయిన్ కేక్ బ్యాటర్ని ఒక గరిటె వేసుకోవాలి. దీని తర్వాత మనం చాకో ఫ్లేవర్ కలుపుకున్న బ్యాటర్ని కూడా ఒక గరిటె వేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ కేక్ బ్యాటర్ అయిపోయేంత వరకు నార్మల్ బ్యాటర్ని ఒక గరిట, అలాగే చాకో ఫ్లేవర్ ఉన్న బ్యాటర్ని ఒక గరిట తీసుకొని బౌల్లో వేసుకోవాలి. ఇలా ఇదే ప్రాసెస్లో మొత్తం బ్యాటర్ని గిన్నెలో వేసుకున్న తర్వాత దీని మీద టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు. ఇలా 2 సార్లు కేక్ బౌల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయటం వల్ల ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. మార్బుల్ కేకు ఇంకా చాలా బాగా కనిపించడం కోసం నేను టూత్ పిక్తో ఇలా డిజైన్ లాగా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని దాని లోపల ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని మూత పెట్టి 7 నుంచి 8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకున్న ఈ గిన్నెలో మనము కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెను పెట్టుకొని మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 40 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అదే మీరు అవెన్లో చేసుకోవాలంటే 180 డిగ్రీస్ పైన వేడి చేసి 25 to 30 మినిట్స్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 40 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కేక్ అనేది చాలా బాగా పొంగింది. కేక్ అనేది కుక్ అయిందో లేదో చెక్ చేయడం కోసం ఇలా ఒక టూత్ పిక్తో కానీ నైఫ్తో కానీ లోపలికి గుచ్చి చూసామంటే తడిగా రాలేదంటే కేక్ బాగా బేక్ అయినట్టు. 40 మినిట్స్ తర్వాత కూడా ఇంకా తడిగా ఉందనిపిస్తే ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇప్పుడు ఈ కేక్ని బయటకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా 4 వైపులా నైఫ్తో కొంచెం లూజ్ చేసి వేరే ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంట్లోనే మనము ఎంతో పర్ఫెక్ట్గా ఈజీగా కేక్ని బేకరీలో చేసినట్టు చేసుకోవచ్చు. కేక్ చూడండి ఎంతో స్పాంజీగా సాఫ్ట్గా ఉందో. ఇలా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. చూసారు కదా, 3 డిఫరెంట్ టైప్స్లో టేస్టీగా మనము కేక్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.